వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. భార్య, భర్త, ముగ్గురు పిల్లలు, సొంతిల్లు, మంచి ఉద్యోగం. ఒకప్పుడు సంతోషంగా ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు అనాథగా మారింది. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించిన తల్లిదండ్రులు చివరికి వారి కారణంగానే ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కారణం ఆదాయానికి మించిన అప్పులు, స్థాయికి మించిన కలలు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలన్న ఆలోచనతో స్తోమతకు మించి చేసిన ఖర్చే ఆ తల్లిదండ్రుల పాలిట శాపంగా పరిణమించింది. నిజామాబాద్ గాయత్రీనగర్లో శ్రీనివాస్, మమతా దంపతులు ఊరేసుకుని చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులు, అప్పు ఇచ్చిన వాళ్ల ఒత్తిళ్లు తట్టుకోలేక ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆ దంపతులు. శ్రీనివాస్, మమతా దంపతులకు 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. సొంతింట్లోనే హాయిగా ఉన్న ఈ కుటుంబం మెల్లిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. పెద్ద కొడుకును దుబాయ్కి పంపించేందుకు కొంత అప్పు చేశారు. ఆ వెంటనే కుమార్తె పెళ్లి కోసం స్థాయికి మించిన ఖర్చు చేశారు. అప్పటికే శ్రీనివాస్ కుటుంబానికి స్తోమతకు మించిన బరువు పెరిగిపోయింది. దీంతో సొంతిల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అద్దె ఇంట్లోకి షిఫ్ట్ అయినప్పటికీ శ్రీనివాస్ కుటుంబం అప్పుల ఊబిలోంచి బయటికి రాలేకపోయింది. ఏడాది క్రితం చిన్న కొడుకు కూడా దుబాయ్ వెళ్తానంటూ మళ్ళీ అప్పులు చేసి మరీ పంపించారు. కొడుకులు మంచి పొజిషన్లో ఉంటే వాళ్లే అప్పులు తీరుస్తారన్న నమ్మకం. కానీ ఆ నమ్మకం నిజం కాలేదు. కొడుకులు పెద్దగా పట్టించుకోలేదు. వడ్డీ వ్యాపారులు ఏమాత్రం కనికరం చూపలేదు. ఇన్నాళ్లు కూడబెట్టుకున్న గౌరవం మొత్తం రోడ్డు పాలైపోయింది. ఇంకేముంది, ఇవన్నీ భరించలేక ఆ దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళకి ఏంది కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది. అప్పులు తీసుకొని ఫస్ట్ బాబుది పెళ్ళయింది. అంత లోపలనే 1 year లోపలనే పాపకు ఫిక్స్ అయితే అది కూడా బయటకి తెచ్చి కడతాం కదా అన్నట్టు ఇదైతే మళ్ళీ ఏంటంటే మావాడు పెద్దోడు అల్లుడు దుబాయ్ పోతా అనుకున్నాడు. 1.5 year పోలేదు, ఆగిపోయిండు. అందులో వాళ్ళకి బాగా ఇబ్బంది అయిపోయింది కట్టేటి. అట్లా ఇక ఇల్లు ఉండే, అక్కడ ఇల్లు అమ్మేసి కొన్ని కట్టిర్రు. ఆల్రెడీ అంతకుముందు కడతా పోతుర్రు. వాళ్ళు ఏంటంటే కట్టినవన్నీ వడ్డీ కిందనే ఇది చేస్తున్నారు. అది పరిస్థితి. వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక శ్రీనివాస్ ఐపీ కూడా పెట్టినట్లు బంధువులు చెబుతున్నారు. అయినప్పటికీ అప్పులోళ్ళు ఇంటి మీదకి రావడంతో మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏమి ఇబ్బందులు వాళ్ళతో ఆయన కొడుకు చేసిన ఆదాయం అప్పుల బాధతోని వీళ్ళకి బాధ అయింది అంతే, తప్ప ఇంకేం లేదు. ఇబ్బందులు అప్పులోళ్ళు ఇబ్బంది వచ్చి వరితేనే కదా ఇంత పెద్ద సొసైటీ చేసుకున్నది. వాళ్ళు ఇంటికి వచ్చి టార్చర్ 3 రోజుల కింద వచ్చి టార్చర్ పెడితేనే ఇది సొసైటీ చేసుకున్నారు. ఇది ప్రాబ్లం. లేకుంటే అంత మంచి ఐపీ తీసిండు కూడా ఆల్రెడీ తీసినా కానీ ఇక వచ్చి ఇంత టార్చర్ పెట్టి వాళ్ళు 2 పానాలు తీసిండు. మరోవైపు నిజామాబాద్లో వడ్డీ వ్యాపారుల వేధింపులు కూడా పీక్స్కు చేరుకున్నాయి. అమాయకులే లక్ష్యంగా అధిక వడ్డీలతో సామాన్యులను నడ్డి విరిచేస్తున్నారు ఆ కిరాతకులు. బలహీనతలను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. వడ్డీ బకాసుల కారణంగా ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే ఎన్నో కుటుంబాలు బలైపోయాయి, ఇంకా పోతూనే ఉన్నాయి. ఇకనైనా ఈ పరిస్థితి మారేలా పోలీసులు కఠినమైన చర్యలు ఈ వడ్డీ వ్యాపారులపై తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.